పరిశుద్ధ లేఖన భాగములో నుండి రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుకుందాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. బైబిల్ గ్రంథమందు ఈ పదాన్ని చదివినప్పుడు ప్రార్థనకు వెళ్ళేటటువంటి వారు అందరూ కూడా ఏ ఆలోచన కలిగిన వారుగా ఉన్నారనంటే, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు నేను రక్షించబడిపోయాను అనుకునే ఆలోచనలో ఉన్నారు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు నేను రక్షించబడిపోయాను అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఒక వ్యక్తికి రక్షణ రావాలంటే ఏం చేస్తే రక్షణ వస్తుందో మనిషి తెలుసుకోలేదు. ఒక పదాన్ని చదివి, ఒక వచనాన్ని చదివి దానిలోనే రక్షణ ఉందని ప్రార్థనకు వెళుతూ ఇంకా ఏమి చేయకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పూర్తిగా రక్షణ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే, ఇదే 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల అప్పుడు నీవు రక్షించబడతావు. ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. 2, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే రక్షణ అనేది మనకి ఒక్క ప్రార్థన చేయడం ద్వారానే రాదు. ఏం చేయాలంటే యేసు ప్రభు, ఆయనే ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన దేవుడు నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చి ఆయన అనేక శ్రమలను అనుభవించి ఆయన శిలువ మ్రాను మీద వేలాడి ఆయన నా కొరకు చనిపోయి సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేపబడ్డారు అని నీవు నమ్మితే అప్పుడు నీవు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఇక రక్షణ కలగాలి అని అంటే నోటితో ఒప్పుకోవాలి. ఈ పని కూడా చేయాలి. ప్రార్థన అనేటువంటి పని చేయాలి. అలాగే రక్షణ రావాలని అంటే ఈ పని కూడా నువ్వు చేయాలి. ఈ పనే కాకుండా ఇంకా ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుండి రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించెను. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. వ్రాయబడి ఉన్నట్టు ఇశ్రాయేలీయుల జనులందరూ రక్షింపబడుతుంది. ఎప్పుడు రక్షణ కలుగుతుంది అని అంటే మానవుల పాపము క్షమించబడినప్పుడు క్షమాపణ కలిగినప్పుడే మనిషికి రక్షణ కలుగుతుంది. చాలామంది ప్రార్థనకి వెళితే రక్షణ కలుగుతుంది అనుకునేవారు ఉన్నారు. విశ్వాసం ఉంటే రక్షణ కలుగుతుంది అనుకునేవారు ఉన్నారు. ప్రభు అని ఒప్పుకున్నాను కదా
రక్షణ కలిగిపోయింది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇది కూడా మీరు చేయాలి. ఏంటి అని అంటే, దేవుని సన్నిధికి వెళ్ళి నీవు నీ పాపములను ఒప్పుకున్నప్పుడు, ఆయన నీ పాపములను పరిహరించినప్పుడు, అప్పుడు నీకేమొస్తుందనంటే రక్షణ కలుగుతుంది. ఒక వచనములో మనిషికి రక్షణ లేదు ప్రియులారా. ఇవన్నీ మనిషి చేస్తేనే కానీ రక్షణ కలగదు. ఇంకా మనం చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, 5వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఇప్పుడు ఈ పాప క్షమాపణ అనేది ప్రియులారా ఎలా వస్తుంది? పాప క్షమాపణ అనేది ఎలాగా పోతుంది? ఎలా పోతుంది అని అంటే ప్రియులారా అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే రక్తము వలన పాపాలు క్షమించబడడం ఎలా జరుగుతుందనంటే రక్తము వలన. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. రక్షణ మనకు ఎలా వస్తుందనంటే యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా. అంటే యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా రక్షణ కలుగుతుంది. ప్రియులారా, మనం ఇవన్నీ కూడా మనం చేయాలి. ఒకటి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. 2, ప్రియులారా, ఆయన యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. హృదయమందు విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని విశ్వసించాలి. 3వదిగా మనము ప్రియులారా మన పాపములు క్షమించబడాలి. ఆ పాపములు క్షమించబడాలి అని అంటే యేసు రక్తము ద్వారా ఆ పాపములు క్షమించబడాలి. ఇంకా మనము ఏం చేయాలి అని అంటే, మనకి రక్షణ కావాలి అని అంటే మరొక మాట ఉంది ప్రియులారా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ఈ ఆయన రక్తము వలన ఎలా పాపం క్షమించబడుతుంది అని అంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. యేసు రక్తము మనకి ఎలా అప్లై అవుతుందనంటే, నీవు ఇవన్నీ నమ్మి బాప్తిస్మం పొందాలి. ఇవన్నీ నమ్మి బాప్తిసం పొందినప్పుడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇవన్నీ చేయక్కర్లేదు, ఒకటి చేస్తే చాలు అని నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష విధించబడుతుంది. ఇవన్నీ ఒక మనిషికి రక్షణ రావాలనంటే ఇవన్నీ చేస్తేనే కానీ ఆ మనిషికి రక్షణ రాదు. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ కంపల్సరీ చేస్తేనే కానీ మనిషికి రక్షణ రాదు పిల్లరా. ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడు పరిపూర్ణ మనిషికి రక్షణ వస్తుంది అని మనం ఆలోచన చేస్తే మరొక మాట ఉంది ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, అంతవరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడిన వాడు. చివరిగా మనం ఆలోచన చేస్తున్నాము ఏమిటి అని అంటే, అంతవరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడిన వాడు. రక్షణ అనేది ఎలా వస్తుంది గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చాలా మంది భ్రమలో పడి ప్రార్థన వలన ఒక దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది, ఇంకా మనము ఇంకా ఏమి చేయాల్సిన మనుషుల్ని చిందుపడిపోయాను చాలా మంది నడిచేవారు ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ప్రార్థన చేయడం ద్వారానే మనిషికి రక్షణ రాదు అని చెబుతూ అంటున్నాడు. పాటు నువ్వేం చేయాలంటే యేసు అని నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వసించాలి,
దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని హృదయమందు విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షణ పొందుతావు. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడు. హృదయమందు విశ్వసించాలి. నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. రక్షించాలంటే నోటితో ఒప్పుకోవాలి. మూడవదిగా మనం చూస్తే మన పాపములు ఏమై ఉండాలంటే విమోచింపబడాలి. అండ్ మన పాపములన్నీ కూడా ఏమవ్వాలనంటే పాపం పరిహరించినప్పుడు పరిహరించిన నా వలన వారికి కలిగి ఏమంటే జనులను మనుషులు రక్షించబడతారు. పాపము ఎలా విమోచించబడుతుందనంటే యేసు రక్తము వలన పాపములు విమోచింపబడతాయి అని మనం తెలుసుకున్నాం పిల్లరా. యేసు రక్తము వలనే పాపము విమోచించబడుతుంది. యేసు రక్తం మనుషులకు ఎలా అప్లై అవుతుందనంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించును అని మనం తెలుసుకున్నాం. నమ్మి బాప్తిసం పొందితే మనిషికి రక్షణ కలుగుతుంది అని మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. ఇంకా పరిపూర్ణమైనటువంటి రక్షణ మనిషికి ఎప్పుడు వస్తుందనంటే ఎవరైతే మరణం వరకు ఎవరైతే సహించిన వారు ఎవరైతే ఉన్నారో వాడే రక్షించబడు. మరణం నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ పొందుకున్న తర్వాత రక్షణ మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మధ్యలో తొలగిపోకూడదు. ఇస్కరియోతు యూదా మధ్యలో తొలగిపోయాడు. అందుకని అతని చోటు అతను పోగొట్టుకున్నాడు. ఇంకా భక్తులైన వారు అనేక మంది మధ్యలో తొలగిపోయినటువంటి వారు ఉన్నారు. అందుకని వారి జీవితాల్లో పిల్లలు వారి చోటు పోగొట్టుకున్న వారిగా కనబడుతున్నారు. ఈ రోజున మనము మధ్యలో తొలగిపోకుండా అంతం వరకు సహించువాడు ఎవడో వాడే ఈ కష్టాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ సహించు వారు ఎవరో వారే రక్షించబడతారు. వారు చక్కగా నిత్య రాజ్యానికి వెళ్తారు. కాబట్టి గమనించి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ప్రార్థనకు వెళ్ళటం కాదు, ఇవన్నీ చేసినప్పుడే మనిషికి రక్షణ కలుగుతుందని మీరందరూ కూడా నమ్మి ఇవన్నీ మీరు చేయాలని సారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని దాని జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేట మనం చేయించున్నాం. ప్రార్థన. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి నామమున వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహాదయలు మహాకృపలో గడిచిన దినమంతా కూడా ఎంతగానో మమ్మలను కాచి కాపాడి మీరు ఎక్కల చట్టం భద్రపరిచిన ఆయన మంచి ఆరోగ్యమును ఆవిష్కాలాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నా ప్రియ బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఉదయాన్నే నా ప్రియ బిడ్డలు ఇదిగో తండ్రి ఉదయాన్నే లేచి ఆయా పనులకు వెళుతుండగా మీకు ఆపుదల భద్రత వారికి అనుగ్రహించండి. ఉదయాన్నే లేచి నేను వలలో వేసుకుని పట్టుబడికి వెళ్ళే బిడ్డలు, ప్యాకింగ్కి వెళ్ళే బిడ్డలు, పెయింటింగ్కి వెళ్ళే బిడ్డలు, టాపీ పనికి వెళ్ళే బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళే బిడ్డలు, ఐరన్ పనికి వెళ్తున్న వారు, కంపెనీకు, ఫ్యాక్టరీకు, హాస్పిటల్స్కు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ఎలక్ట్రిషియన్ పనికి వెళ్తున్న వారు, అలాగే డ్రైవింగ్కి వెళ్తున్న వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి పనిలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆయన ఉదయాన్నే లేచి తండ్రి చెల్లిమే కాలు ఉంటుండగా చెల్లిమే పనికి వెళ్తున్న వారు ఉన్నారు. చెల్లిమే కాలు ఉంటుండగా పనికి వెళ్తుండగా మీకు ఆపదల భద్రతను గ్రహించండి. చెరువులు చేస్తున్న వారు ఉన్నారు. చేపల చెరువులు, రైలు చెరువులు చేస్తుండగా అవి సమృద్ధిగా ఫలించడానికి మీకు చూపించండి ఆయన. అలాగే నా ప్రియబిడలు నాయన ఇవ్వతండి అనేక మంది గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాల్లో, కువైట్ దేశాల్లో, ఆయా దేశాల్లో ప్రభు నా ప్రియబిడ్డలు పనిచేస్తుండగా మీకు ఆపదల భద్రత వారికి అనుగ్రహించండి. వారు అక్కడ కొన్ని సంవత్సరాలు పని చేసుకుని సంతోషంగా ఆనందంగా తిరిగి రావడానికి మీకు చూపించండి ఆయన. అలాగే మా ప్రియబిడ్డలు సంతోషపురంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. సంతోషపురంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనిలో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలకు తోడుకొని సాయం చేయండి ఆయన. కొంతమంది గల్ఫ్ దేశానికి వెళ్ళిన వారు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ఆయన. అలాగే ఈ పరిచయలో పాలభాగస్తులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఎవరైతే బలహీనలుగా ఉన్నారో నాయన ఇవ్వతండి నాయన వారి ప్రతి విధమైన బలహీనత యేసు నామములో బంధించండి నాయన.
పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారో వారి గర్భాలు తెరవండి తండ్రి. ఆయన జీవం గల బిడ్డలను ప్రభా బిడ్డలు పొందుకునే భాగ్యమును మీరు అనుగ్రహించండి. ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో తగిన కాలంలో సులువైన కానుపనిచ్చి తండ్రి నేను చక్కని బిడ్డలను ఎత్తుకునే భాగ్యమును మీరు అనుగ్రహించండి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు నేను. ఇంకా ఆయా ఎగ్జామ్లు రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించి మంచి జ్ఞానం ఇచ్చి నేను వారందరూ కూడా చక్కగా ఎగ్జామ్ రాయడానికి మీకు చూపించండి ఆయన. అలాగే ఈ సమస్త జనులు యేసుక్రీస్తు ప్రార్థన సహవాసం పరిచర్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దిన జీవితంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సహాయం అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం సన్ని కాపుదల భద్రత నా ప్రియ బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.